గణములకు అధిపతి అయిన వినాయకుడు అనేక రూపాలలో పూజలు అందుకుంటారు అని, ఎన్ని రూపాలు ఉన్నా ఆయన తత్వం మాత్రం ఒక్కటే అని, దాన్ని అర్థం చేసుకుని పూజలు చేసిన వారిని అనుగ్రహిస్తాడు అని అంటున్నారు సహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ. వినాయకుడి రూపం, తత్వం, విశిష్టత గురించి ఇప్పుడు చూద్దాం. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేతు శృణుయాత్ అపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఏ కార్యక్రమముకైనా శుభము జయము కలగాలి అంటే, కార్యసిద్ధి కలగాలి అంటే గణాధిపతి యొక్క అనుగ్రహమే మూలము. అటువంటి గణపతిని సేవించి భజించి తరించి మానవులందరూ కూడా కార్యసిద్ధిని పొందుదురుగాక. విశేషించి కలియుగములో ఏమిటి కలవు చండీ వినాయకవు అన్నారు. కలియుగములో శీఘ్రముగా వరమివ్వడానికి చండీదేవి వినాయకుడు చాలా ప్రసిద్ధమయ్యా అన్నారు. అలాగే కలియుగమైన వెంకటేశ్వరుడు, ఈ తత్వాలు చాలా విశేషముగా శీఘ్రముగా వరమిస్తాయి అన్నారు. అటువంటి గణాధిపతిని ఈ నవరాత్రాలలో పూజించి అందరూ కూడా తరిద్దురుగాక. అనేక విధములైన మంత్రములు, గణపతి మంత్రములు ఇన్ని అన్ని అని చెప్పలేము. 21 మంత్రములు ఉన్నాయి, 21 రూపాలు ఉన్నాయి, 32 రూపాలు ఉన్నాయి గణపతికి. ద్వాత్రింశత్ గణపతి అన్నారు. అలాగ 32 రూపాల గణపతులు, ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్క విశేషం ఉంది. విజయ గణపతి, సిద్ధి గణపతి, అలాగే హేరంబ గణపతి, అలాగే నృత్య గణపతి, మహాగణపతి, ఇలా అనేక విధములుగా ఉచ్ఛిష్ట గణపతి, శీఘ్ర గణపతి, ఎన్నో రూపములు ధరించాడు ఆయన. భక్తానుగ్రహం కోసం ఉన్నది ఒక్కటే తత్వమే. భారతీయ ధర్మములో, సనాతన హిందూ ధర్మములో ఇన్ని రూపాలు అని ఇతరులు మాట్లాడుతుంటారు. రహస్యం ఏమిటంటే ఒకే తత్వము అనుగ్రహించడానికి 1000 రూపాలతో అనుగ్రహము చూస్తూ ఉన్నారు. ఈ 2 తత్వాలు భారతీయ సనాతన హైందవ ధర్మములోనే, చెప్పని ధర్మము లేదు ఇందులో. ఎవరినైనా చూస్తే పాపం ధర్మాన్ని వీడిపోతున్న వాళ్ళని చూస్తే అయ్యో మూఢులే అనిపిస్తూ ఉంటుంది. ఇంత విశాలమైన ధర్మం ఇది, ఇక్కడ లేనిది లేదు. అందువల్ల ఇంత విశాల ధర్మములో ఈ గణపతి స్వరూపము చాలా విశేషమైనది. ఈయనను తరించి జపించి ఈయన రూపాన్ని ఉపాసించి అందరూ తరింతురుగాక. ఈ విశేషంగా ఈ రోజులలో, ఈ నవరాత్రులలో చేసేటువంటి పూజ ఉపాసన, ఏదైతే మీరు చేసేటువంటి జపము ఉన్నదో వాటికి విశేషమైన ఫలం ఉన్నది. శీఘ్రముగా ఫలిస్తాయి ఈ మంత్రాలన్నీ. అందువల్ల గణపతి రూపమును ధ్యానించి ఈ మంత్రములు జపించి అందరూ కూడా తరింతురుగాక. మీ అందరికీ గణాధిపతి అనుగ్రహం కలుగుగాక. జయోస్తు. అవధాన సరస్వతీ పీఠము నుంచి మీకు అనుగ్రహము కలగాలని ఆశీర్వదిస్తున్నాను. జయోస్తు.